తెలుగు హిందీ ఇంగ్లీష్ టీచర్లు నేను ఒకటే క్వశ్చన్ అడుగుతానా. గీ లెటర్ రాసు నాకు ఎందుకు నేర్పించిళ్ళు? కామాలు పులిషాలు తప్పితే కట్ట అందుకొని నా ముడ్డి వల్ల కొట్టిలు స్కూల్ ఉన్నప్పుడు నా ముడ్డి కింద ఇప్పుడు 20 దాటిని. ఇంతవరకు నేను ఏ సబ్జెక్ట్లో కూడా ఒక్క లెటర్ రాయలే, ఎవ్వరికి రాయలే. అందరికి ఫోన్లు చేసుకుంటూనే పోయినా. నీకు జ్వరం వస్తే మీ నానమ్మకి ఒక లెటర్ రాయి, నీకు సమరాలు వస్తే మీ నానమ్మకి ఒక లెటర్ రాయి నొత్తానని చెప్పి నేను లెటర్ రాసి పంపించే లోపు హాలిడేస్ అయిపోతాయి. ఆ లెటర్ రాసి పోస్ట్ చేసే లోపు ఆ పోస్ట్కి వెళ్ళి మా నాన్నమ్మ ఇంటికి పోయేసరికి ఆ హాలిడేస్ అయిపోతాయి. నేను ఎందుకు లెటర్ రాయాలి? నేను ఫోన్ చేస్తా, ఫోన్లు వచ్చినాయి మేడం. సరే ఇప్పుడు నేను లెటర్ రాస్తా, మా నాన్నకి చదువు రాదు, ఆ లెటర్ పంపించినాక ఇది ఏంది అని చెప్పి చింపి మంటలేసి దింగితే సరే. ఇప్పుడు మా చుట్టాలు ఎవడని చచ్చిపోయారు, ఈ రోజు చచ్చిపోయారు, నానమ్మో ఇట్లా చచ్చిపోయారు జల్దీ రాయి అని చెప్పి నేను లెటర్ రాస్తా. అది ఆ లెటర్ పోయేసరికి మూడు రోజులు అవుతుంది. డైరెక్ట్ నానమ్మ మూడు వదలకు వచ్చి బిర్యానీ తినేసి పోతుంది. ఫోన్ చేస్తా నేను, దాంట్లో ఏమున్నది? ఇప్పుడు లెటర్ ఇప్పుడు అట్లా నేను ఎందుకు చెప్తానంటే ఇది ఎంత ఇంపార్టెంట్గా చెప్పిల్లంటే లెటర్ రాసుడు ఇవ్వనికి ఇంతవరకు ఒక లెటర్ రాయలేని, ఎవరు రాయలే నాకు తెలిసినంత వరకు. లెటర్ రాసు నేర్చుకోవాలి. ఏం లాభం ఇప్పుడు నేర్చుకొని? అప్పుడు కట్టెలు ఇరిగినవే మా ముడ్డి మీద. ఇప్పటి కూడా ఈ రోజుల్లో కూడా పోరాగాళ్ళకి లెటర్ రాసుడే నేర్పిస్తారు. ఫోన్లు చేయలేని ఎవరికి నేర్పియాలి మేడం, ఎట్లా ఫోన్ చేయాలని చెప్పి. అవసరం లేదా లెటర్ రాసుడు? లవ్ లెటర్ కూడా తెలుగు హిందీ ఇంగ్లీష్ టీచర్లు నేను ఒకటే క్వశ్చన్ అడుగుతానా. గీ లెటర్ రాసుడు నాకు ఎందుకు నేర్పించిళ్ళు? కామాలు పులిషాలు